ప్రజలు గోకులం పథకాన్ని వినియోగించుకోవాలి. రాజుపాలెం పశుసంవర్ధక శాఖ ఏడీ వీరయ్య. ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా రాజుపాలెం మండల కేంద్రంలో తన కార్యాలయంలో భాగంగా మంగళవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో మండల పశుసంవర్ధక శాఖ ఏడీ వీరయ్య మీడియాతో మాట్లాడటం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల పరిధిలో పశువులు ఉన్న ప్రతి ఒక్క రైతు కూడా గోకులం పథకాన్ని వినియోగించుకోవాలన్నారు. 2 మరియు 4 మరియు 6 పశువులు గల రైతులు తమ కార్యాలయ సిబ్బందిని కలిసి దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ప్రతి అంశాన్ని కూడా తమ సిబ్బంది వారికి తెలియజేస్తారని తెలియజేయడం జరిగింది. 2,07,000 అవుతుంది సబ్సిడీ అవుతుంది. 23,000 వచ్చేసి రైతు కట్టుకోవాల్సి వస్తుంది. అది విషయం అయితే మూడు భాగాలుగా 2, 4, 6 గేదెలు ఉండాలి. 2, 4, 6 గేదెలు. అలానే గొర్రెలు ఉంటాయి. కొంతమంది గొర్రెలు పెంచుకునే వాళ్ళు ఉంటారు. సో 20 గొర్రెలు షెడ్లు వేసుకోవాలంటే ₹1,30,000 యూనిట్ కాస్ట్ అవుతుంది. 91,000 మాత్రమే సబ్సిడీ అవుతుంది. 39,000 రైతు కట్టుకోవాలి. ఇక్కడ ఏంటంటే ఓన్లీ 70% సబ్సిడీ ఉంటుంది. 30% రైతు దాంట్లో కట్టుకోవాలి. అలానే 50 గొర్రెలు అనుకోండి, ₹2,30,000 షెడ్ ఖరీదు అవుతుంది. అందులో 1,60,000 ఎంజీఎన్ఆర్ సబ్సిడీ కింద పోతుంది. 69,000 మనం కట్టుకోవాల్సి వస్తుంది. 30% మాత్రం ఇందులో రైతు కంట్రిబ్యూషన్ ఉంది. 10% మాత్రమే సబ్సిడీ ఉంది. ఈ సబ్సిడీ గురించి అయితే